మునుగోడు బైపోల్ ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుందని సీఈఓ వికాస్ రాజు తెలిపారు. ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్లతో పరిస్థితులను గమనిస్తున్నామని ఆయన చెప్పారు. నిన్న జరిగిన ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు. నాన్ లోకల్ వాళ్ళు ఇంకా మునుగోడులోనే ఉన్నారని దానిపై కంప్లైంట్ వచ్చాయని తెలిపారు. 2 గ్రామాల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తెచ్చిన డబ్బులు, ఇతర సామాగ్రిని ఎన్నికల అబ్జర్వర్లు పట్టుకున్నారని వికాస్ రాజు అన్నారు. ఇక మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ను రాష్ట్ర ఎన్నికల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ బుద్ధ భవన్ సీఈఓ సెంట్రల్ ఆఫీసులో సిబ్బంది అబ్జర్వ్ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రంలో ఓటు వేసే దగ్గర ఒకరికంటే ఎక్కువగా ఉన్న సెంటర్లను గుర్తించి పోలింగ్ స్టేషన్లో ఉన్న అధికారులకు సమాచారం ఇస్తున్నారు. మునుగోడు టౌన్లోని ఓ పోలింగ్ స్టేషన్లో ఓటు వేసే దగ్గర గుమిగూడడంతో పోలింగ్ స్టేషన్ అధికారులను అలర్ట్ చేశారు. వెంటనే వారి నుంచి అక్కడి నుంచి పంపించాలని ఆదేశించారు. గుడ్ మార్నింగ్. ఇప్పుడు మార్నింగ్ నుంచి నడుస్తున్నాయి. మనం స్టార్ట్ అయింది అన్ని చోట్ల మార్నింగ్ 7 o'clock. తర్వాత ఒక పోలింగ్ స్టేషన్లో కొద్దిగా ప్రాబ్లం వచ్చింది. మనకు ఈవీఎంలో ఒక 20-30 వరకు ఓట్స్ కాస్ట్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ రీప్లేస్ కూడా చేయడం జరిగింది. మిగతా అన్ని ప్లేస్లో జరుగుతున్నాయి. ఇప్పుడు 9 o'clock పర్సెంటేజ్ మాకు కొంత ఒక 10-15 minutesలో రావచ్చు. అఫ్కోర్స్ ప్రశాంతంగానే నడుస్తుంది. వచ్చాయి, మాకు కూడా కంప్లైంట్స్ వచ్చాయి. వీఆర్ సెండింగ్ ఇట్ ఇమీడియట్లీ టు అవర్ టీమ్స్. ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మార్నింగ్ అట్లాగే తిరుగుతూ ఉంటాం. అవర్ టీమ్స్ 2 places సీజర్ కూడా చేశారు. క్యాష్ కూడా సీజ్ అయింది. ఒక 6 మందిని రిమాండ్లో కూడా తీసుకున్నారు.